కూడా కళ్యాణ్ చెప్పినట్టు సంక్షేమంలో మన యూనియన్ దానికి మనం అందజేసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి జర్నలిస్టు గతంలో నారాయణ సాగర్ అకాడమీ చైర్మన్గా ఉండగా ఒక ఆయన జర్నలిస్టుల సంక్షేమాన్ని తెలంగాణ మీడియా అకాడమీ పట్టించుకోవడం లేదని చెప్పేసి ధర్నా చేశారు. మరి ఇప్పుడు అదే ధర్నా చేసినటువంటి పీఠాధిపతులు ఆ పీఠాధిపతుల సంఘం మీడియా అకాడమీ చైర్మన్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలైంది. ఎంతోమంది జర్నలిస్టులు నేరకొడుతూ ఆరోగ్యపరంగా యాక్సిడెంట్ రూపంలో మరో రూపంలో. కానీ ఇప్పటి వరకు ఒక్క జర్నలిస్టుకి చనిపోయినటువంటి ఒక్క జర్నలిస్టు కూడా సంక్షేమం రూపంలో రావాల్సినటువంటి ₹1,00,000 చెక్ కావచ్చు, ఆ ఇంట్లోకి రావాల్సినటువంటి పెన్షన్లు కావచ్చు, ఎందుకు రావట్లేదు? దీని మీద రేపు ఈ ఖమ్మంలో జరగబోయేటువంటి మహాసభలలో మీ చిత్తశుద్ధిలో తెచ్చాలని చెప్పేసి ఆ సంఘాన్ని డిమాండ్ చేస్తాము. చేయగలరు.